ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఖగోళ శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఖగోళ శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్తు వర్ధమానం, గృహబలం, యోగబలం, శుభయోగం, అశుభ యోగం ఎలా ఉందో చూద్దామండి. ధనుస్సు రాశి వారి జ్యోతిష బలం ప్రకారం ధనుస్సు రాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య బుధ మహార్దశ సంఖ్య, కానీ మాత్రం ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 7. మూల నక్షత్రం వారికి మాత్రం తిరుగు ఉండదండి. విద్యారంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మార్చి నెల తప్పకుండా అనుకున్న స్థానంలో రాణించే అవకాశం ఉంటుంది, స్త్రీలైనా పురుషులైనా. ఈ మూల నక్షత్రానికి అధిపతి అమ్మవారు సాక్షాత్ సరస్వతి దేవత కాబట్టి సరస్వతి దేవతని ఆరాధన చేయటం చాలా మంచిది. వీలైతే తెల్లని పూలతో అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే తెలుపు వస్త్రం కూడా ధరించడం చాలా వరకు మంచిది. అంటే చదువుకునే వారే కాదండి, ఏ కార్యక్రమం చేస్తున్న వారైనా సరే తెలుపు వస్త్రం వేసుకొని పూజ చేయటం చాలా వరకు మంచిది. దైవ కార్యాల్లో ముఖ్యంగా మాత్రం నలుపు వస్త్రం తొడగొచ్చు, కానీ నలుపు వస్త్రం వేసుకొని మాత్రం పూజ చేయకూడదండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి లక్ష్మీదేవత అధిపతి కాబట్టి మాత్రం మీరు జాతకానికి చూడాలంటే కాషాయం రంగు కానీ, ఎరుపు రంగు కానీ, అలాగే మాత్రం చిత్రవర్ణం రంగు కానీ, ఒక నీలం కలరు, బూడిద రంగు కలర్ తప్ప ఏ వస్త్రం వేసుకొని పూజ చేసినా చాలా మంచిదండి. ముత్తైదులు, ముఖ్యంగా స్త్రీలు, ముత్తైదు స్త్రీలు అంటే కళ్యాణం అయి పిల్లలు బాల పిల్లలతో ఉండి చాలా మంచిగా ఉంటున్న వారు మాత్రం ఖచ్చితంగా వారు ఎరుపు, రెండవది పచ్చ, ఆకుపచ్చ వస్త్రం ధరించి అమ్మవారిని పూజ చేయడం వారి పేరు మీద విశేషమైన యోగం ఉంటుందండి. కానీ మాత్రం ధనం కోరే వారికి ధనలాభం అయ్యే అవకాశం ఉంది, గృహం కోరే వారికి గృహలాభం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం మంచి కోరే వారికి సంతానం మీద మంచి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అత్తమాలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ రుణ చిక్కులు, బాధలు, చిక్కులు, చికాకులు, భార్య భర్తలు కానీ పర్సనల్ లైఫ్లో కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయండి. అలాంటి విశేషమైన యోగాలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా వివాహం చేయాలనుకునే వారికి మాత్రం వీరి జాతకంలో మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయండి. ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు ఉన్నట్టు వీరి పేరు మీద మాత్రం చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నాయండి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పోవడానికి కూడా వీరికి మంచి జరిగే అవకాశం ఉన్నదండి.